సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఫినిష్ చేయాలనేటువంటి టాస్క్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి అలాగే నారా లోకేష్కి ఇచ్చారని, చంద్రబాబు గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ యాక్షన్ షురూ చేయబోతున్నారంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఈ టాస్క్ చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారండి. ఇక ఇప్పుడు జరగాల్సింది లాంఛనమే, రా కదిలరా యాత్ర. ఇంత స్పందన కూడా ప్రజల నుంచి ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఆ టాస్క్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారని చెప్పే కదండి. ఆయన 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చున్న రోజునే ప్రజలకు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేసారు ప్రజలు. ఇక వాళ్ళల్లో ఏమాత్రం ఇక అనుమానం లేదు. ఎవరు పరిపాలన బాగుంది, ఎవరు మంచి పరిపాలకుడు, ఎవరికి ఓటేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన బ్రతుకులు బాగుపడతాయి, అందరినీ సమదృష్టితో చూస్తారు, మనకి బిడ్డలకి ప్రమాదం లేని పరిపాలన ఎవరిస్తారు, తర్వాత మనం అందరం కూడా ఇంత ట్యాక్సులు కట్టుకుని పన్నుల రూపంలో కట్టాల్సిన అవసరం లేదు, విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచి కూడా ఇంకా వాళ్ళకి తృప్తి లేదు, ఇంత జీవన ప్రమాణాలు పడిపోయి ప్రభుత్వానికి కట్టేది ఎక్కువైపోతుంది అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. అందువల్ల ఆ 52 రోజుల్లో జరిగిన చర్చ, రాజకీయంగా అవినీతి అనేది ఎవరు చేశారు, ఎంత చేశారు అనే దాని మీద బాగా లోతైన చర్చ జరిగి ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారండి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇక అక్కడి నుంచి కొంత రిలాక్స్ అయిపోయినట్టుగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 52 రోజులు అక్కడ పడ్డ అవస్థ అది ఊరికే పోలేదండి. అది ప్రతి సెకను దాని ప్రతిఫలం అది చూపించింది ప్రజల మీద. ప్రజలకి ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఉన్నది ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకుల్ని వేధిస్తుంది, ఎవరినైనా వేధిస్తుంది తప్ప మంచి పనులు అయితే చేయదు, ఒక పరిశ్రమ తీసుకురాదు, ఒక వ్యాపార అభివృద్ధి చేయదు, తర్వాత ఇసుక ఫ్రీగా ఇచ్చి కన్స్ట్రక్షన్కి ఉపయోగపడదు, ఈ ప్రతిసాట కరెంటు బిల్లులు స్థాయికి మించి పిండి వసూలు చేస్తున్నారు, చేయకపోతే మర్నాడికి డిస్కనెక్షను, బిల్లు చేయకపోతే, బిల్లు కట్టకపోతే, కట్టిన తర్వాత మళ్ళీ డిస్కనెక్ట్ అయిందంటే మళ్ళీ డిస్కనెక్టింగ్ ఛార్జెస్. ఈ విధంగా ప్రజలు భారంతో ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసే పరిస్థితికి వచ్చింది. ఓ పక్క నేను సంక్షేమ ప్రభుత్వం చేస్తున్నాను, 2,60,000 కోట్ల రూపాయలు ప్రజలకి సంక్షేమ రూపంలో ఇచ్చానన్నాడు, కానీ కరెంట్ రూపంలో ఎంత వసూలు చేశాడనేది ఆయన చెప్పలా, పన్నుల రూపంలో ఎంత వసూలు చేస్తున్నాడనేది చెప్పలా, జిఎస్టీ రూపంలో ఎంత వసూలు చేస్తున్నాడనేది చెప్పలేదు, తర్వాత పౌర సదుపాయాలు ఇంత హీనంగా ఎందుకు అయినాయో చెప్పలేకపోతున్నాడు. అది ఎందుకు చెబుతున్నాడంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు. మరి ప్రజలు కడుతున్న కరెంటు బిల్లులు ఏమవుతున్నాయి, తర్వాత ఈ పన్నులన్నీ ఏమవుతున్నాయి, అవన్నీ ఎక్కడికి పోతున్నాయి? నువ్వు తెచ్చి 2,60,000 కోట్ల రూపాయలు ఇచ్చానని చెబుతున్నావు, కానీ ప్రజలు ఇంకా అంతకన్నా 10 లక్షల కోట్ల రూపాయలు కట్టారు నీకు, అవి ఏమైందని చెప్పటం లేదు. కాబట్టి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. అంతకుముందు తెలంగాణలో ప్రజలు ఎంత స్థిర నిర్ణయానికి వచ్చారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత సెప్టెంబర్ 9 నుంచి ఆ 52 రోజుల పాటు జరిగిన చర్చల రూపంలో ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. ఇవాళ ఏ పార్టీ ఎన్ని తలకిందులు చేసి ఇక్కడ ఆడిని అక్కడ, అక్కడ ఆడిని ఇక్కడ, లేకపోతే మొత్తంగా రిషఫుల్ చేసి పోటీలు చేయించిన ఆ పార్టీలకు గెలిచే పరిస్థితి కనపడుతుందా? 175కు 175 గెలుస్తానన్నప్పుడు ఎవరిని పెట్టినా గెలవాలి, నిన్ను నన్ను పెట్టా కూడా గెలవాలి. మనం కాదు అక్కడ ముఖ్యం, ఆ పార్టీ పేరు ముఖ్యం, ఆ నాయకుడు ముఖం ముఖ్యం. ఇవాళ అభ్యర్థులు వెళ్ళి జగనే మా నమ్మకం, జగనే మా జీవితం అని పెట్టిన స్టిక్కర్లు పోయి ఆయన ముఖం చూడొద్దు, మా ముఖం చూసి ఓటేయమనే పరిస్థితికి వచ్చారు. అంటే పరిస్థితి తిరగ మారిపోయింది. ఈసారికి ఆయన మొహం చూసి కాదు, మా మొహం చూసి గెలిపించండి. మొన్న ఇక్కడ కేసీఆర్ గారిని విమర్శిస్తానికి వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరమైనా గనక మనం గనక ఈ పరిపాలనలో గనక దుందుడుకుగా చేసి, లేకపోతే మనం చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాటికి ఎవరమైనా మూల్యం చెల్లించుకోవటం మినహా మరొక పరిష్కారం లేదు అని చెప్పేశాడు ఆయన. ఆయన దగ్గర సలహా కోసం వస్తే చేతులు కాలిన తర్వాత పీకే దగ్గరికి వెళ్ళాడు, ఎవరు కేసీఆర్ గారు. పీకే చెప్పాడు, అయ్యా ఇవన్నీ దాటి వెళ్ళిపోయారు మీరు, ఇక ఇప్పుడు నేను చేయగలిగింది లేదని. ఇప్పుడు ఆయన పీకే దగ్గరికి వెళ్తే మీరు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి చేతులు కాల్చుకున్నారు, ఇక మీ చేతులకి నేను కట్లు కట్టి ఏం చేసే పరిస్థితి లేదని చెప్పేశాడు. ఈయన దగ్గరికి వచ్చాడు, ఈయన అనధికారికంగా ఏమన్నా ఈయన ఉండ అనుభవంతో ఏమన్నా సలహా చెబుతాడా అని. ఏదైనా దాష్టికంగా గనక పరిపాలన జరిగితే ఆ దాష్టికాలకి మనం ఆఖరిలో, ప్రభుత్వ ఆఖరిలో మూల్యం మనమే చెల్లించుకోవాలి తప్ప వేరొకటి చెల్లించడు. ఆ పరిష్కారమే, దానికి నిష్కృతి లేదు అని చెప్పి ఆయన్ని సముదాయించి పంపించాడు. ఇక కనీసం మీ తల్లి నాన్న నీ ఏపు నుంచుకో, నీ చెల్లె నీ మీదకి
పోటీగా వస్తున్నప్పుడు ఇక నీకు ఇంకే నిష్కృతి ఎక్కడ ఉంది? కాబట్టి విజయం అన్న కనీసం నీతో పాటు నీ సపోర్ట్గా ఉంటే కనుక కొంతలో కొంత ఏమైనా ఉపయోగం జరుగుతుందేమో ప్రయత్నించమన్నాడు. మరి అది ఆమె విజయం గారు ఒప్పుకుంటుందా, ఆమె తరపున నిలబడుతుందా లేదా చెప్పలేము. ఇది పరిస్థితి. కాబట్టి మీరు ఇందాక అడిగారు కదా ఎట్లా ఉంటుంది ఏంటని. ఎవరు చేసిన పరిపాలన కానీ ఎవరు చేసిన తప్పుగా వాళ్ళు రుణం అయితే చెల్లించుకోకైతే తప్పదు. అంటే అసలు ఏం లేదు సార్, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి అలాగే లోకేష్ గారికి ఒక టాస్క్ ఇచ్చారని. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఫినిష్ చేయమని. ఆయన కాదండి, ఇప్పుడు ఆమె షర్మిల గారు కూడా వస్తుంది, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఉన్నాడు, జనసేన ఉంది, షర్మిలం ఉంది, విజయం గారు మరి ఎటు నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ప్రజలే ముఖ్యంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇంతమంది ఫోర్సెస్ పనిచేస్తుంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిన్న ఏం వార్నింగ్ ఇచ్చెళ్ళింది, ఇట్లాంటి పిచ్చి పనులు చేసి మాకు కూడా అప్రదర్శ తీసుకొస్తారా అని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని మూలన పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఎగిరిపడిపోయాడు కదా, ఆ అరెస్టు మూలన ఈయన మీద కూడా ఓటమి వచ్చింది కదా. మొన్న అది కూడా ప్రస్తావించాడంట, నాయన నువ్వు చేసిన పనితో మేము కూడా దెబ్బతిన్నాం ఇక్కడ. ఇక నీ సొంత రాష్ట్రంలో జరిగినప్పుడు దానికి నిష్కృతి ఎక్కడ ఉంటుంది? మూల్యమే తప్ప చెల్లిస్తుంది తప్ప దీనికి పరిష్కారం లేదని చెప్పాడంట. అందుకే ఆయన కూడా బయటకు వచ్చి ఏం పెద్ద విషయాలు చెప్పకుండా తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు సరాసరి. ఇక చెప్పాడుగా మార్గం, కనీసం రాజీ అంటే చంద్రబాబు గారి వ్యూహంతో ఇక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఫినిషా అంటే ఏం చెప్తారు? ఫినిష్ కాదండి, ఎవరికి కూడా రాజకీయాల్లో హత్యలు ఉండవండి. ఆయనే చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని అరెస్ట్ చేయటమే ఆత్మహత్య సదృశ్యం. అదే ఫలితం ఇచ్చింది తప్ప చంద్రబాబు నాయుడు గారు తిరగటం వలన ఆ 52 రోజులు బయట ఉంటే కూడా ఇంత రాజకీయంగా ప్రజలకు తెలిసేది కాదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరు. ఓకే, అది ఆయన స్వయంకృతమే, వీళ్ళ బలం కాదు అది. అంటే అసలు ఏం లేదు సార్, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి అలాగే లోకేష్ గారికి ఒక టాస్క్ ఇచ్చారని. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఫినిష్ చేయమని. ఆయన కాదండి, ఇప్పుడు ఆమె షర్మిల గారు కూడా వస్తుంది, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఉన్నాడు, జనసేన ఉంది, షర్మిలం ఉంది, విజయం గారు మరి ఎటు నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ప్రజలే ముఖ్యంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇంతమంది ఫోర్సెస్ పనిచేస్తుంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిన్న ఏం వార్నింగ్ ఇచ్చెళ్ళింది, ఇట్లాంటి పిచ్చి పనులు చేసి మాకు కూడా అప్రదర్శ తీసుకొస్తారా అని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని మూలన పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఎగిరిపడిపోయాడు కదా, ఆ అరెస్టు మూలన ఈయన మీద కూడా ఓటమి వచ్చింది కదా. మొన్న అది కూడా ప్రస్తావించాడంట, నాయన నువ్వు చేసిన పనితో మేము కూడా దెబ్బతిన్నాం ఇక్కడ. ఇక నీ సొంత రాష్ట్రంలో జరిగినప్పుడు దానికి నిష్కృతి ఎక్కడ ఉంటుంది? మూల్యమే తప్ప చెల్లిస్తుంది తప్ప దీనికి పరిష్కారం లేదని చెప్పాడంట. అందుకే ఆయన కూడా బయటకు వచ్చి ఏం పెద్ద విషయాలు చెప్పకుండా తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు సరాసరి. ఇక చెప్పాడుగా మార్గం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.